హలో! అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఈరోజు నా వీడియో వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్. వాట్ ఐ కుక్ అండ్ వాట్ ఐ ఈట్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి ఏం చేస్తున్నానో ఈ వీడియోలో అయితే మీరు చూసేయొచ్చు. అండ్ హ్యాపీగా నా వీడియోస్ చూస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా నా వెయిట్ లాస్ రెసిపీస్ ఇవి నా వీడియోస్‌లో చూపిస్తూనే ఉంటా. సో, మీరు కూడా రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ రెసిపీస్ కూడా ఫాలో అవ్వండి. రెసిపీస్ కూడా ట్రై చేయండి. మీకు కూడా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా బెస్ట్ అండ్ ఈజీగా చేసుకునే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీలో బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ ద బెస్ట్, అంటే బెస్ట్ చాయిస్ నేను చెప్తా. అది కూడా మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈజీగా జస్ట్ గో ఫర్ ఇట్ గాయ్స్. అంతే సింపుల్గా జస్ట్ గో ఫర్ ఇట్. జస్ట్ బ్రెడ్ మీద జస్ట్ బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకొని హ్యాపీగా తినేయొచ్చు, లేదా ఆమ్లెట్ వేసుకొని తినేయొచ్చు నాలాగా. సో, నాకైతే యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేదే, నాకు బ్రౌన్ బ్రెడ్ అవైలబుల్గా ఉండదు. నేను ఉండేది అంత పెద్ద సిటీ కాదు. సో, నాకైతే బ్రౌన్ బ్రెడ్ అవైలబుల్ ఉండదు కాబట్టి నాకు రెగ్యులర్గా మేము ఒక బేకరీలో తీసుకునే మిల్క్ బ్రెడ్డే నేను యూజ్ చేస్తున్నా. అది కూడా నేను ఓవర్గా తినను. 4 పీసెస్ కానీ 4 స్లైసెస్ కానీ 6 స్లైసెస్ అట్లా అస్సలు తినను. జస్ట్ 2 అంటే 2, దేనికైనా ఒక లిమిట్ మనం సెట్ చేసేసుకోవాలి. సో, అలా నేను జస్ట్ 2 అంటే 2 స్లైసెస్ మాత్రమే తీసుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేసేసుకుంటా అనమాట. జస్ట్ హాఫ్ బాయిల్ టైప్లో ఒకరోజు చేసుకుంటా. ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ ఒకరోజు చేసుకుంటా. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్‌లో పాలక్ ఏసి చేసేసుకుంటా. మంచిగా పాలకూరని వాష్ చేసి స్లైసెస్‌గా కట్ చేసేసుకొని ఈ ఆమ్లెట్స్‌లో కలిపేసుకొని ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోవడమే. చాలా యమ్మీ ఉంటది. మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉన్నా ఆమ్లెట్‌లో వేసేసుకోవచ్చు. నార్మల్ ఇట్లా చీజ్ స్లైస్ ఉన్నా కూడా వేసేసుకోండి అనమాట. సో, ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ విత్ మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చితో వేసేసుకుంటున్నా. కొంచెమే కారం వేసిన. సో, అలా చేయడం వల్ల నేను 2 ఎగ్స్ తీసుకుంటా అనమాట. మీకు కావాలంటే 3 ఎగ్స్ కూడా తీసేసుకోండి. నాకు 2 అయితే మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది. 1 ఏమో చాలా తక్కువ అనిపిస్తుంది. 2 ఏమో చాలా పర్ఫెక్ట్‌గా నాకు సరిపోతది అనిపిస్తుంది. సో, అలా నా దగ్గర జస్ట్ బ్రెడ్ కూడా అయిపోవచ్చింది. జస్ట్ 2 అంటే 2 స్లైసెస్ ఉండే. సో, అలా నేను ఆమ్లెట్ వేసేసుకొని, అండ్ ఆమ్లెట్ కూడా నేను విత్ బట్టరే వేసుకుంటా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే తీసుకుంటున్నామో అది ప్రోటీన్ రిచ్ ఉండాలి. అండ్ డైరెక్ట్గా ఆయిల్తో తీసుకోకుండా ఇలా బటర్తో కానీ గీతో తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. సో, నేను ఇట్లా ఆమ్లెట్ వేసేసి స్లైసెస్ 2 మంచిగా ఆమ్లెట్ పట్టేలాగా డిప్ చేసి మళ్ళీ ఇంకోవైపు పెట్టేసి అప్పుడు చీజ్ స్లైసెస్ పెట్టేసి అప్పుడు నేను ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో, డైరెక్ట్గా వేడి వేడిది సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుంది. ఎలాంటి సాసెస్ ఏది అవసరం లేదు. హ్యాపీగా వేడి వేడిది అట్లా తినేయడమే బెస్ట్. మేము తినలేము, వెయిట్ లాస్లో కాకుండా నార్మల్గా మేము ఇట్లా డైరెక్ట్గా సాస్ లేకుండా తినలేము అనుకునే వాళ్ళైతే మీరు సాస్ కూడా వేసేసుకొని హ్యాపీగా లైట్గా సాస్తో అయితే పైన జస్ట్ వేసేసుకొని తినండి. చాలా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా మీరు బ్రెడ్ ఆమ్లెట్ హ్యాపీగా పెట్టండి. అది చాలా మంచిది. ఇడ్లీ, దోస వీటికంటే మనం ఇలాంటివి కూడా హ్యాబిట్ చేయడం మనమే అలవాటు చేయాలి పిల్లలకు. మా పిల్లలైతే హ్యాపీగా తింటారు. నేను బ్రెడ్ ఆమ్లెట్ అట్లీస్ట్ వాళ్ళకి వీక్లీ వన్స్ అయినా వేసిస్తా, ట్వైస్ అయినా వేసిస్తా. స్కూల్ నుంచి వచ్చినాక అయినా కూడా బ్రెడ్ ఆమ్లెట్ హ్యాపీగా తింటారు వాళ్ళు. సో, అలా నేనైతే ఆ హ్యాబిట్ అయితే చేసిన. మీరు కూడా హ్యాబిట్ చేయండి, చాలా మంచిది. ఇంకా నార్మల్‌గా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్‌ని అటు ఇటు కొంచెం టోస్ట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆరిగానో, పెప్పర్ వేసి అదంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీంతో పాటు బ్రెడ్ ఆమ్లెట్‌తో పాటు నేను పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకుంటున్నా. సో, ఇవి నేను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఇవి నేను అమెజాన్ నుంచి అయితే తీసుకున్నా. నేను ఎప్పుడైనా దాంట్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటా. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో, ఇవి టేస్టీ. ఇప్పుడు ఏవైనా సీడ్స్ టేస్ట్ కొంచెం చేదుగా ఉండడము, కరెక్ట్‌గా ఉండకపోవడం, ప్రాపర్‌గా సీడ్స్ అట్లా ఉంటాయి కదా. సో, అలాంటప్పుడు మీరు ఎవరైనా సజెస్ట్ చేసినా కానీ, లేదంటే మీరంతట మీరు కొన్ని కొన్ని బ్రాండ్స్‌వి ట్రై చేయండి. అప్పుడు మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. నేను ఇక్కడ లోకల్ షాప్స్‌లో తీసుకున్న వాటికి నేను అమెజాన్‌లో పెట్టుకున్న ఈ ఏదైతే సో కాల్డ్ బ్రాండ్ ఉందో అది కూడా చాలా బాగుంది. ఆన్లైన్లోనే నాకు చాలా బెటర్ అనిపించింది బయట కంటే టేస్ట్ పరంగా. సో, ఇవి నాకు టేస్ట్ కూడా చాలా నచ్చినాయి. సో, ఇట్లా డైరెక్ట్గా మనం తినలేము. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అట్లా తిన్నామంటే మనకి
డైరెక్ట్‌గా తింటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. సో, ఇట్లా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఇంక్లూడ్ చేసేసుకోండి బావుంటది. సో, ఇక్కడైతే హ్యాపీగా నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నా. 2 యమ్ ఉంది తెలుసా? చీజ్ పెట్టుకుంటే 2 యమ్ ఉంటది. నాకైతే అట్లా చీజ్ పెట్టుకొని తినడం ఇష్టము. చీజా అని అనుకోకండి. చీజ్ కూడా మంచిదే తినొచ్చు ఏం కాదు. దాంతో పాటు ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోవడం అయితే మర్చిపోవద్దు. పిల్లలిద్దరికైతే మిడ్ మార్నింగ్ స్నాక్‌గా బాబుకేమో యాపిల్ కట్ చేసి ఇచ్చిన, పాపకేమో మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చిన. ఇద్దరుంటారు కానీ ఇద్దరికి ఒక్కొక్కటి నచ్చుతదనమాట. సో, అలా ఇద్దరికైతే కట్ చేసి అయితే ఇచ్చేసిన. సో, దాని తర్వాత నేను లంచ్‌కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన రాజ్మా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకు చాలా ఇష్టము రాజ్మా కర్రీ. చాలా బావుంటది అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటది. సో, టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. స్టార్టింగ్ మీకు ప్రాపర్‌గా వండడం రాకపోతే ఆ టేస్ట్ అయితే మీకు నచ్చదు. ఖచ్చితంగా అవి ఓవర్ నైట్ సోక్ చేయాలి. అండ్ మార్నింగ్ మీరు ఎప్పుడైతే వండాలి అనుకుంటారో అప్పుడు వాటిని మంచిగా 8 విజిల్స్ ఖచ్చితంగా రావాలి. అప్పుడే అది ప్రాపర్‌గా ఉడుకుతదనమాట. చాలా టైమ్ టేకింగ్ అది ఉడకడానికి. సో, అందుకే ఖచ్చితంగా నైటే నానబెట్టాలి. ఇప్పుడు మనం శనగలు ఏవైతే నైట్ నానబెడతామో అట్లా రాజ్మా కూడా ఓవర్ నైట్ నానాలి అనమాట. ఇంకా మార్నింగే అదంతా నేను మీల్ ప్రెప్‌కి చేసుకున్న రాజ్మా అనమాట. సో, నేను మీల్ ప్రెప్‌కి ఏదైతే లాస్ట్ వీడియో చేసినో అప్పుడు మీల్ ప్రెప్‌కి చేసుకున్న రాజ్మా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా కదా, అది నేను ఈరోజు రాజ్మా కర్రీ కింద చేసేసుకుంటున్నాం. సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. రాజ్మా అంటే దానికి ఏదో హడావిడి ఉంటదేమో, ఏమైనా మసాలాలు అవన్నీ పట్టుకోవాలనుకుంటారో అవి ఏది అవసరం లేదు. చాలా సింపుల్‌గా బేసిక్‌గా మనం ఇంట్లో కర్రీస్ ఎట్లా చేసుకుంటామో కూరగాయలు అట్లనే చేసేసుకోవడము. నేను మాత్రం చాపర్లో మంచిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ 2 పెద్ద టొమాటోస్ తీసుకున్నా. అవి చాపర్లో సన్నగా చాప్ చేసేసిన. చాలా ఈజీ అయిపోతుంది చాపర్ ఉంటే మాత్రం మనకి. అండ్ మెయిన్గా ఈ టమాటోస్ ఏవైతే ఉన్నాయో అది మంచిగా కుక్ అయినాక ఆ టమాటోది పైన లేయర్ అంతా ఇట్లా వస్తుంది కదా. సో, చాపర్లో వేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కర్రీ కూడా మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. థిక్గా వస్తుంది, గ్రేవీగా ఉంటుంది అనమాట. సో, దానికోసం మనం చాపర్ యూజ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా కర్రీ ప్రాసెస్కి వస్తే ఆల్రెడీ నేను బాయిల్డ్ రాజ్మా కదా, ఇంకా ఈ చాప్ చేసినవన్నీ కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా ఏవైతే చెక్క, లవంగ, ఇలాచీ ఉంటుందో జీలకర్ర, ఆవాలతో పాటు అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ ఆనియన్స్ ఏదైతే మనం చాపర్లో వేసుకున్నామో చూసినామా కోర్స్ బ్లెండ్లో అదంతా వేసేసుకోవాలి. అదంతా వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత జీలకర్ర,
జీలకర్ర ఇదంతా ఆల్రెడీ ముందే వేసినాం కదా. కసూరి మేతి, ఈ రాజ్మా, ఉప్పు, కారము, నార్మల్గా ఇంకా మనం కర్రీకి ఎట్లా చేస్తామో అట్లనే అవన్నీ వేసేసుకొని మంచిగా వాటర్ వేసేసి, ఆల్రెడీ అది బాయిల్డ్ ఉడికించిన రాజ్మా అయినా కూడా అది రాజ్మా ఉప్పు కారం తొందరగా తీసుకోదు, టైం టేకింగ్ ఉంటుంది అనమాట. సో అందుకే మళ్ళీ అది ఎంత ఉడికినా కానీ గట్టిగానే ఉంటుంది. నేను ఆల్రెడీ 8 విజిల్స్ పెట్టి ఉడికించిన రాజ్మానే అది మళ్ళీ నేను ఇంకొక 5 విజిల్స్ పెట్టిన ఇప్పుడు. అప్పుడు మంచిగా రాజ్మాకి ఉప్పు కారం అంతా పట్టేస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఉడకబెట్టిన రాజ్మాని మళ్ళీ డైరెక్ట్గా కుక్కర్లో వేయకుండా గిన్నెలో వేసి వండుకుంటారు అనమాట. దానివల్ల ఆ రాజ్మాకి ఏదైతే ఉప్పు కారం మసాలాలు ఉన్నాయో అవి ఏమి తీసుకోవన్నమాట. సో రాజ్మా వేసిన తర్వాత నేను ఉప్పు కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసిన. ధనియాల పొడి వేసి కసూరి మీద వేసి వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి 5 విజిల్స్ అయితే తీసుకోవాలి. అప్పుడు చాలా మంచిగా ఆ రాజ్మాకి అంతా టేస్ట్ అంతా పట్టేసుకొని చాలా యమ్మీగా వస్తుంది అనమాట. మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసేసుకోండి. అయితే నా దగ్గర మ్యాంగోస్ ఉండే అనమాట. 2 రైప్డ్ మ్యాంగోస్, అంటే బాగా మంచిగా పండిన మ్యాంగోస్ ఉన్నాయి. సో అవి మనం తినలేము. అందుకనే నేను ఇంకా పిల్లల కోసం అయితే మ్యాంగో జ్యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నా. మ్యాంగో జ్యూస్ అని కాదు, మ్యాంగోస్ మిల్క్ షేక్ లాగా చేసేస్తున్నా అనమాట. మ్యాంగో 2 ఉంటే మంచిగా వాటిని కట్ చేసి మా ఖుషి కంటే మ్యాంగో అయితే చాలా ఇష్టము. అప్పుడే వచ్చేసి మ్యాంగో అని అడుగుతుంది. ఇట్లా మిల్క్ యాడ్ చేసి నేను షుగర్ యాడ్ చేసిన అనమాట. పిల్లల కోసం కాబట్టి నేను షుగర్ యాడ్ చేసిన. అసలు నేను నా కోసం అయితే నేను డైరెక్ట్గా మ్యాంగోనే తినేదాన్ని. కాకపోతే మ్యాంగో అంతా పండిపోయింది కదా. సో ఇట్లా పిల్లలకి ఇట్లా కావాలంటే దీంట్లో నట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఏది వేయలేదు. మంచిగా క్రీమీగా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో చూడండి. సో అట్లా మిల్క్ యాడ్ చేయడం వల్ల, షుగర్ యాడ్ చేయడం వల్ల ఇట్లా వస్తుంది అనమాట. ఇది లైక్ థిక్ షేక్ లాగా ఉంటుంది. నాట్ రియల్లీ లైక్ కంప్లీట్ జ్యూస్ అని నేను చెప్పను, థిక్ షేక్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడే ఖుషి పాపకైతే వచ్చేసింది మ్యాంగో జ్యూస్ అనగానే. బట్ రియల్లీ అసలు కిడ్స్, మా పిల్లలైతే రియల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూసే బాగా ఇష్టపడతారు ఇట్లా మిల్క్ యాడ్ చేయడం కంటే. అండ్ వాట్, నేను కూడా చాలా వీడియోస్లలో చూసిన ఇట్లా రియల్ ఫ్రూట్స్లలో మిల్క్ యాడ్ చేయొద్దు అని. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. బట్ నేనైతే ఎక్కువ మిల్క్ యాడ్ చేసి ఫ్రూట్స్ ఏది చెయ్యను. ఇంకా మ్యాంగో ఒకటే అలా చేసిన, అది కూడా ఇంకా ఈ ఇయర్లో అసలు మిల్క్ షేక్ అసలు చేయనే లేదు. ఇది కూడా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి థిక్ షేక్స్ చాలామంది ఇష్టపడతారు. సో అట్లాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఇంకా చూసారు కదా నా రాజ్మా కర్రీ ఎంత మంచిగా కలర్ఫుల్గా వచ్చిందో. అసలు దీంట్లో మా మమ్మీ చెప్పేదన్నమాట, మటన్లో ఉన్నన్ని ప్రోటీన్స్ ఉంటాయి అనేసి. అప్పుడేం తెలియకపోయేది, బట్ రియలైజేషన్ ఉంటుంది కదా తర్వాత రాజ్మాలో ఇంత ప్రోటీన్ ఉంటుందా అని తెలిసిన తర్వాత ఎలా అసలు వెయిట్ లాస్ ఎట్లా వదులుతా నేను ఖచ్చితంగా నేను ఇంక్లూడ్ చేస్తాను. సో చూసిరు కదా ఇట్లా నేను చాపర్లో వేయడం వల్ల ఎంత మంచిగా తిక్కుగా వచ్చిందో. అదే మీరు డైరెక్ట్ కుక్కర్లో వేస్తే అది ఇంకా డిఫరెంట్గా వస్తుంది. కొంచెం లిక్విడ్ వస్తుంది అనమాట, సూపీ టైప్లో. సో ఇట్లా చేయడం వల్ల ఇట్లా గ్రేవీ వస్తుంది అనమాట. ఇంకా ఫిష్ ఫ్రై ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా. సో ఆ ఫిష్ ఫ్రై ఇంకా అత్తమ్మకి నా కోసం అయితే చేసేసుకుంటున్నా. నేను 1, అత్తమ్మకి 2 అనేసి ఇంకా దాంతోపాటు లంచ్లోకి కీర అయితే కట్ చేసుకుంటున్నా. నా రొటీన్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్గా ఒకదాన్ని ఉంటే మాత్రం చాలా ట్రై చేసేదాన్ని, లైక్ కీన్వా అలా. బట్ ఇప్పుడు అత్తయ్యతో ఉన్నా కాబట్టి, ఇంకా అత్తయ్య మా దగ్గర ఉంది కాబట్టి ఇంకా తనకొకటి నాకొకటి అంటే ఏదో ఒక రోజు ఏం కాదు సపరేట్గా చేసుకోవడం, తనకొకటి నాకొకటి. బట్ రెగ్యులర్గా తనకొకటి నాకొకటి చేయాలంటే కొంచెం ఇబ్బందే కదా. ఇంకా సో ఉండేది ఇంకా తినడానికే. తను ఇంకా పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. మనకు నచ్చింది వాళ్ళు తినాలంటే వాళ్ళు తినలేరు. సో అందుకే ఇంకా వద్దులే వేరు అనేసి ఇంకా నేనే ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఉన్న దాంట్లో నేను చాలా మెయింటైన్ చేస్తున్నా. సో మేబీ అలా ఫాలో అవుతున్నా అనమాట. అలా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. సో రాజ్మా కర్రీ విత్ ఫిష్ ఫ్రై, అబ్బా ఎంత బాగుంది తెలుసా గైస్. నిజంగా రాజ్మా కర్రీ చాలా బాగుంది. అండ్ ఫిష్ కూడా నేను ఆల్రెడీ మ్యారినేటెడ్ 2 days అవుతుంది కాబట్టి ఫిష్ కూడా ఉప్పు కారం అంతా పట్టేసుకొని అసలు ఫస్ట్ రోజు కంటే ఈరోజు ఇంకా టేస్టీ అయితే వచ్చిందనమాట. సో అలా నా లంచ్కి నేను
కంప్లీట్గా మంచిగా ప్రోటీన్ రిచ్ లంచ్ అయితే చేసేసుకున్నా. ఇంకా ఇదైతే నైట్ 9:30 అవుతుంది. ఇంకా నైట్ 9:30కి నన్ను చాలామంది స్టార్టింగ్లో అడిగేవారు నైట్ డ్రింక్ అసలు ఏం కలుపుకుంటున్నావు, ఏం తాగుతున్నావు అనేసి. నా నైట్ డ్రింక్ వచ్చేసి బెడ్ టైం డ్రింక్ అనుకోండి. యూజువల్గా గ్రీన్ టీ ఉంటే మీరు గ్రీన్ టీ తాగేసేయండి. బట్ నేను మాత్రం గ్రీన్ టీ అవాయిడ్ చేస్తాను మోస్ట్లీ. ఎందుకంటే నాకు గ్రీన్ టీ పడదు, నా బాడీకి కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను మాత్రం ఎప్పుడైతే ఈ డైట్ ఫాలో అవుతున్నో అప్పటి నుంచి డైలీ నైట్లో జీలకర్ర అండ్ సోంపు మిక్స్ చేసి ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి ఒక జార్లోకి అయితే పెట్టేసుకుంటా. అవి రెండు నేను ఇలా ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ మంచిగా తొందరగా వాటర్ ఇంతసేపు అన్నీ తొందరగా బాయిల్ అయిపోతాయి కదా. సో అలా బాయిల్ చేసేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్కి నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బబ్బెలు అయితే నానబెట్టుకుంటున్నా. మంచిగా ఉంటే టేస్ట్ బబ్బెలు కూడా చాలా ప్రోటీన్. ఈ మధ్య అయితే నేను చాలా అసలు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయినా. చాలా మంచిగా ఫాలో అవుతున్నా. నాకే ముచ్చటేస్తుంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని కూడా నాకు నేనే చాలా అనుకుంటున్నా. ఎందుకంటే ముందు అసలు ఎలా ఉండే నా లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డెఫినెట్గా అవ్వండి. నాలాగా మోటివేట్ చేసే వాళ్ళు కూడా మీకు కావాలి కదా. సో నా ఛానల్ని యూస్ అయితే మీరు మోటివేట్ అవ్వండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై అయితే చేయండి. ట్రై చేయకుండా అయితే ఉండకండి. ఎంత లేట్ అయినా కూడా మనకి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నెక్స్ట్ డే మార్నింగ్కి అదైతే నానబెట్టేసుకున్నా. సో ఇలా మంచిగా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని, లేదా మీరు చల్లగే వరకు అలానే పెట్టుకొని కొంచెం వామ్లోనే తాగాలి. ఇవి బాగా చల్లగైనాక కూడా తాగద్దు. సో అలా నేను స్ట్రెయిన్ చేసుకొని అయితే ఈ వాటర్ అయితే డైలీ నైట్ పడుకునే ముందు అయితే తాగుతా. దీనివల్ల ఏమవుతుందంటే నైట్ నేను డిన్నర్ చేయను కాబట్టి నాకు కొంచెం ఆకలి కంట్రోల్ అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.